Hello, my dear awesome agriculture scientists. Ram అందరికీ వెల్కమ్ టు టిఎఫ్ఎస్ సాగుబడి. దిస్ ఇస్ టెకీ ఫార్మర్ సూర్యవాస్కర్. ఈ వీడియోలో మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది అగ్రికల్చర్లో ఒక సేవియర్ లాగా అనమాట. నీళ్ళు వాయువు ఎలానో ఇది ఒక సేవియర్ లాగా. సో ఇందులో మనకి కెమికల్ కాంపౌండ్ వచ్చేసి H2O2. నార్మల్గా వాటర్లో H2O ఉంటుంది. సో దీంట్లో అదనంగా ఒక ఆక్సిజన్ యాటమ్ ఉండటం వల్ల దీంట్లో ఆక్సిజన్ లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ మన మొక్కలకి అందిస్తే కనుక చనిపోతున్న మొక్క కూడా మళ్ళీ ప్రాణం పోసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఇంకా చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఇదొక పెస్టిసైడ్ లాగా, ఇన్సెక్టిసైడ్ లాగా, ఇదొక ఫంగిసైడ్ లాగా, అండ్ అలాగే ఒక వీడిసైడ్ లాగా కూడా పనికొస్తుంది అనమాట ఓవర్ కాన్సన్ట్రేషన్ అయితే. సో ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి హైడ్రోపోనిక్స్లో కూడా. దీంతో ఉపయోగాలు ఉంటాయి. అండ్ అలాగే ఆక్వాకల్చర్లో కూడా వాటర్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి. సో క్లుప్తంగా మనం మాట్లాడుకుందాము. ముందుగా ఇది అగ్రికల్చర్లో ఎటువంటి యూస్ ఉంటుంది అంటే దీంట్లో మనకి ఆక్సిజన్ శాతం అనేది ఎక్కువ ఉండటం వల్ల మనం మొక్కలకి ఇస్తే కనుక సహజంగా రూట్ రాట్స్ కానీ, లేకపోతే రూట్ విల్డ్ కానీ, లేకపోతే డైబ్యాక్ డిసీజెస్, లేకపోతే మనకి సహజంగా కొన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. ఫంగల్ ప్యాథోజన్స్ ఉంటూ ఉంటాయి సాయిల్లో. సో ఇది సాయిల్ కండిషనర్ లాగా సాయిల్ ట్రీట్మెంట్ చేస్తుంది అనమాట. సో ఇలాగ మనం డ్రెంచింగ్ చేస్తే కనుక ఇందులో మనకి ఆక్సిజన్ లభ్యత ఉంటుంది కాబట్టి, ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో మనకి మొక్కకు కావాల్సిన పోషకాలు తీసుకునే విధంగా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది దోహద చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మొక్క ఇంకా మరింత బలంగా అంటే నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో సహజంగా మనకి రూట్ విల్డ్ కానీ, లేకపోతే రూట్ రాట్స్ ఇలాగా వేర్లకు సంబంధించిన ఏమైనా డిసీజెస్ వస్తే కనుక టోటల్గా మొత్తం అంటే అదేంటంటే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితిలో మనం దీన్ని డ్రెంచింగ్ ద్వారా మనం అందిస్తే కనుక అవి మళ్ళీ రూట్స్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో రూట్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల మళ్ళీ మొక్క బతకడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు రూట్ విల్డ్ సమస్య ఎక్కువగా ఉంటే కనుక ఫస్ట్ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి మీరు డ్రెంచింగ్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి ఉంటాయి కదా. సో దీంతో మళ్ళీ మీరు ఒకసారి ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక మీకు 100% రూట్ విల్డ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి హ్యూమిక్ యాసిడ్ కానీ, లేకపోతే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ టెక్నికల్ పౌడర్ ఉంటుంది. సో అవి కానీ, లేకపోతే మనకి ప్లాంటోమైసిన్ యాంటీబయాటిక్, అండ్ అలాగే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇటువంటి ఫంగిసైడ్స్ కనుక యూజ్ చేస్తే కనుక సో కంప్లీట్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు రూట్ విల్డ్. సో ప్రధానంగా మీకు అవన్నీ కాకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి కంప్లీట్ ఒక ఓవరాల్ మొక్కకి ఒక ట్రీట్మెంట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో రూట్స్ ట్రీట్మెంట్ అయితే, అండ్ అలాగే మనం ఫోలియర్ స్ప్రే చేస్తే కనుక ఒక ఇన్సెక్టిసైడ్ లాగా, ఒక ఫంగిసైడ్ లాగా కూడా పనికొస్తుంది అనమాట. సో మనకి ఫంగస్ అంటే మనకి వైట్, బ్లాక్ కాలర్ రాట్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే మనకి పౌడరీ మైల్డ్యూ కానీ, లేకపోతే డౌనీ మైల్డ్యూ లాగా. సో ఈ విధంగా కొన్ని ఫంగస్ అయితే ఉంటాయి, తెగుళ్ళు. సో ఆ తెగుళ్ళను కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే ఇన్సెక్ట్స్ అంటే మనకి ఎఫిడ్స్, జాసిడ్స్, థ్రిప్స్, లేకపోతే మీలీ బగ్స్ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి ఇన్సెక్ట్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. సో ఈ విధంగా ఓవరాల్ ఒక ఏమంటారు దాన్ని ఒక రక్షణనిచ్చే అంటే సో కంప్లీట్ మనకి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనికొస్తుంది అనమాట. అండ్ అలాగే ఇది మనకి హైడ్రోఫోనిక్స్లో వాటర్ ట్రీట్మెంట్కి కూడా పనికొస్తుంది. సో ఇందులో మనకి ఆక్సిజన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, సో సహజంగా మనం హైడ్రోఫోనిక్స్ కానీ, లేకపోతే ఆక్వాకల్చర్లో వాటర్ తోటి ఎక్కువ వాటర్ తోటే ఫార్మింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో వాటర్ ట్రీట్మెంట్ ఈ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్తో చేస్తే కనుక సో వాటర్ అంతా కూడా క్లీన్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీని డోసేజ్ వచ్చేసి మనకి 20 ml/లీటర్ చొప్పున యూజ్ చేయాలి మనము. అండ్ అలాగే మనకి ఇది సీడ్ ట్రీట్మెంట్, సహజంగా మనం విత్తనాలు వేస్తాం కదా. సో సీడ్ ట్రీట్మెంట్ కూడా పనికొస్తుంది. సేమ్ ఏదైతే మన మొక్కలకి ఏ విధంగానైతే పనికొస్తుందో సేమ్ అదే దీనికి కూడా వర్తిస్తుంది అనమాట. సీడ్స్కి కూడా అదేవిధంగా మ్యాక్సిమం జర్మినేషన్ రావడానికి పనికొస్తుంది. అండ్ అలాగే అది వెంబటే జర్మినేట్ అవ్వడానికి కొంచెం బూస్టప్ చేస్తుంది అనమాట. సో ఆక్సిజన్ శాతం
ఉండటం వల్ల అది ఒక బూస్టర్ డోస్ లాగా పనికొస్తుంది అన్నమాట. సో ఈ విధమైనటువంటి ప్రయోజనాలు అయితే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి కలుగుతాయి. సో దీంట్లో మనకి 3%, 6% అండ్ అలాగే 35% అనేది వేరియస్ కాన్సన్ట్రేషన్లో దొరుకుతుంది. సో ఇందులో మనం అగ్రికల్చర్ పర్పస్ ఈ మన ఫుడ్ గ్రేడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ 3% అని ఉంటుంది. సో సహజంగా ఇది మనకి ఫెర్టిలైజర్ షాప్స్లో దొరకపోవచ్చు, మెడికల్ షాప్స్లో కానీ లేకపోతే ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు. సో మెడికల్ షాప్స్లో దొరుకుతుంది సహజంగా. సో అక్కడ నుంచి మనకి ఫుడ్ గ్రేడ్ అది తీసుకోండి. సో మరీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకున్నా కూడా బాగుండదు. సో వీడిసైడ్ లాగా ఎలా పనికి వస్తుందంటే మరీ 10% అండ్ దానికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయినా కూడా అతి ఏదైనా మంచిది కాదు. సో అదేవిధంగా సేమ్ ఇది కూడా. సో అతి అనేది ఎప్పుడు మంచిది కాదు. సో అతిగా యూజ్ చేస్తే ఏది మంచిది కాదు, అతిగా చేస్తే ఏది మంచిది కాదు. కాబట్టి సో ఇది కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే కనుక మొక్కలు కంప్లీట్గా వెజిటేషన్ అంతా కూడా మాడిపోయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సహజంగా ఎటువంటి ఎరువులైనా కూడా ఎటువంటి మందైనా కూడా మన అగ్రికల్చర్లో ఎక్కువగా డోస్ ఎక్కువైతే కనుక సో మొక్కల మీద వెంటనే ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇది కూడా పనికొస్తుంది అనమాట. సో చెప్పుకుంటే వీడిసైడ్ లాగా కూడా పనికొస్తుంది. సో మనకి చాలా తక్కువ కాస్ట్లో ఆఫ్లైన్లో దొరుకుతూ ఉంటుంది. సో ఇటువంటి ప్రయోజనాలు ఉన్న ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఖచ్చితంగా మనకి మెయిన్ ఏంటంటే ఈ రూట్ వెల్ట్కి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ లాగా అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మెడికల్ పర్పస్ తయారు చేసింది. నార్మల్గా మనకి డిస్ఇన్ఫెక్టెంట్ లాగా యూస్ అవుతుంది అనమాట, యాంటీసెప్టిక్ లాగా. నార్మల్గా ఏమైనా కట్స్, బర్న్స్ కానీ లేకపోతే ఏమైనా స్క్రాచెస్ వచ్చినప్పుడు దీంతో ట్రీట్ చేస్తారనమాట. సో ఇది ఒక క్లీనింగ్ ఏజెంట్ కానీ లేకపోతే ఆక్సిడైజర్ లాగా కూడా పనికొస్తుంది. అండ్ ఇది మనకి ఆర్గానిక్ ఫార్మింగ్కి కూడా రికమెండెడ్. యాక్చువల్గా హైడ్రోజన్ పెరాక్సైడ్ వచ్చేసి ఇనార్గానిక్ మ్యాటర్ అనమాట. సో సహజంగా వాటర్ని అగ్రికల్చర్లో ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ లేకపోతే న్యాచురల్ ఫార్మింగ్లో కూడా వాటర్ న్యాచురలే కాబట్టి సో సేమ్ అందులో ఉండేటువంటి కాంపౌండే ఇందులో కూడా ఉంటుంది. కాకపోతే ఆక్సిజన్ కంటెంట్ అనేది ఒక ఆటమ్ ఎక్స్ట్రాగా ఉంటుంది. సో దీన్ని మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా నిర్భయంగా నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు హైడ్రోజన్ పెరాక్సైడ్ గురించి ఒక కంప్లీట్ ఐడియా అనేది వచ్చేసింది అనుకుంటున్నాను. సో నాకు తెలిసినంత మేర నేను చెప్పగలిగినంత మీతో క్లియర్గా షేర్ చేసుకున్నాను. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గానే యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ తోటి ఫార్మర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ కంటెంట్. సో వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, మెయిన్ అది. సో ఇదొకటే వీడియో కాదు, మీరు ఒకవేళ మన ఛానల్లో ఫస్ట్గా ఈ వీడియో చూస్తుంటే కనుక ప్రీవియస్ వీడియోస్ చూడండి. మన ఛానల్లో మిర్చి సాగు అని ఉంటుంది. అండ్ అలాగే అగ్రికల్చర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ వీడియోస్ అని చెప్పేసి ఇంకో ప్లేలిస్ట్ ఉంటుంది. సో మెయిన్గా ఆ 2 ప్లేలిస్ట్లోని వీడియోస్ చూసి మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు అనమాట. సో డెఫినెట్గా మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో సహజంగా నేను మార్కెట్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను ప్రతిరోజు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక చాలా మంచి మంచి కంటెంట్ మీకు ముందు తీసుకొస్తూ ఉంటాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు ఏ వీడియో మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా మీరు చూడొచ్చు అనమాట. సో ఉంటారని ఇంకా రామ్ రామ్.